జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండలోని 27వ సర్గ. ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా చిన్న మనవి, ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా జై శ్రీరామ్ అని ఒక కామెంట్తో పాటు ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. కాబట్టి దయచేసి లైక్ చేస్తూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ ఖచ్చితంగా చేయండి. మీరు ఉన్న వాట్సాప్ గ్రూపులలో కానీ లేదా టెలిగ్రామ్లో కానీ ఎవరికైనా షేర్ కూడా చేయండి అని ప్రార్థన. ఇక రామాయణ కథా ప్రారంభము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ओं शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्. शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदेकदवाराशं वशीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणा भवेत्. वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्. अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తాటకను వధించిన తరువాత ఆ రోజు సాయంత్రము సంధ్యావందనాల కార్యక్రమాలన్నీ ముగించుకుని విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కూడా రాత్రికి తాటకవనంలోనే నిద్రించారుట. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేలుకొలిపారుట. మరునాడు అందులో నిద్ర లేచి ప్రాతకాలములో సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించారుట. ఆ తర్వాత విశ్వామిత్రుడు రామునితో, రామా, నీకు దివ్యాస్త్రములు అన్నీ ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధంలో జయించగలవు. రామ, నీకు దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణుచక్రమును, అత్యుగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, అన్నిటికంటే ఉత్తమము శ్రేష్టము అయిన బ్రహ్మాస్త్రాన్ని నీకు ప్రసాదిస్తాను. ఇవే కాకుండా నీకు మోదకి, శిఖరి అనే 2 గదాయుధాలను కూడా ఇస్తాను. రామా, నీకు ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు 2 పిడుగులను, అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగా ఉన్న పిడుగు ఇస్తాను. అలాగే పినాకాస్త్రమును, నారాయణాస్త్రమును కూడా ఇస్తాను. నీకు ఆగ్నేయాస్త్రమును, వాయవ్యాస్త్రమును ఇచ్చేదను. ఓ రామ, నీకు హయశిరము, క్రౌంచ అస్త్రము అనే 2 శక్తులను కూడా ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటువంటి అస్త్రములు అనగా కంకాళము, ముసలము, కపాలము, కంకణము కూడా నీకు ఇస్తున్నాను. నీకు విద్యాధరము అనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను. నీకు గాంధర్వ అస్త్రమును, సౌరాస్త్రమును ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థను కలిగజేస్తాయి, నిద్రావస్థ నుండి విముక్తులను కూడా చేస్తాయి. వీటికి ఆ ప్రభావం ఉంది. ఓ రామ,
నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన మొదలైన అస్త్రములు, మన్మధును ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచమును వాడే మోహనాస్త్రమును కూడా ప్రసాదిస్తున్నాను. ఇంకా నీకు తామసాస్త్రము, సౌమనాస్త్రము, సంవర్ధాస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రము, పరమశ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తివంతము భయంకరము అయిన తుష్టురాస్త్రము మొదలైన అస్త్రాలను నీకు ఇస్తున్నాను. ఈ అస్త్రములన్నీ కామరూపులు, తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరించగలవు, అత్యంత బలము కలవి. వీటిని నా నుండి వెంటనే గ్రహించమని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడుట. రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించారుట. ఆ అస్త్రములన్నీ దేవతలకు కూడా ప్రయోగోపసంహారములతో గ్రహించడము దుర్లభము. అటువంటిది రాముడు ఆ అస్త్ర సముదాయమును అవలేలుగా అధ్యయనం చేశాడుట. విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్చరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రాముడికి ఇస్తూ ఉంటే ఆ అస్త్రమునకు అధిదేవతలు వచ్చి శ్రీరాముని ముందు నిలబడి, రామ, ఇక నుండి మేమందరమో నీకు దాసులమని పలికారుట. విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములన్నిటినీ కూడా రాముడు భక్తితో స్వీకరించారుట. ఆ అస్త్రములకు అధిదేవతలను చూసి, మీరంతా నా మనసులోనే ఉంటూ నేను మిమ్మల్ని స్మరించినప్పుడు నా వద్దకు రండి అని పలికారుట రాముడు. తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమయ్యారుట. ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ 27వ సర్గ సంపూర్ణమైంది. హరి ఓం దత్సతు. శ్రీరామచంద్ర పరబ్రహ్మ అర్పణమస్తు.